హాయ్ వియర్స్, రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి 16,20,000 మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా 5 లక్షల మందికి అంటే నియోజకవర్గానికి 4,500 నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లతోటి అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ముఖ్యమైన అంశాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక ఇప్పుడే ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 4 లక్షల రూపాయలలో 2 విధాలుగా ఈ యొక్క అమౌంట్ని ఇవ్వబోతుంది. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం, ఒకటేమో బ్యాంకర్ల ద్వారా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ పూర్తిగా ఉచితం అంటే సబ్సిడీ. అయితే బ్యాంకర్ల ద్వారా ఇచ్చే అమౌంట్ మాత్రం మీరు మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 4 లక్షల రూపాయలలో రాష్ట్రం ద్వారా వచ్చే మొత్తం ఈ 5 లక్షలకి ఇచ్చే అమౌంట్ కనుక చూస్తే 6,000 కోట్లు అయితే అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు, బ్యాంకర్ల ద్వారా ఇచ్చే అమౌంట్ కనుక చూస్తే 1,600 కోట్లు అవుతుంది. అయితే ఈ యొక్క సబ్సిడీ రుణాలను అయితే 2 విడతలలో అయితే ఇవ్వనున్నారు. ఈ 2 విడతలలో గురించి మాట్లాడుకుంటే కనుక స్కీమ్ మంజూరైన తర్వాత కొంత మొత్తం, ఆ తర్వాత స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తం రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం గారు. అయితే ఇక్కడ లబ్ధిదారులు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజ్ మొత్తాన్ని రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకొస్తున్నారు. అయితే బ్యాంకర్లు ఇచ్చే లోన్లు మొత్తం డబ్బును ఇతర లోన్లు ఈఎంఐల కింద పట్టుకోవద్దని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంతకు ముందు కనుక ఏదైనా లబ్ధిదారులు కనుక బ్యాంకులో ఇంకేదైనా లోన్లు కానీ ఈఎంఐలు కానీ ఉంటే కనుక ఈ యొక్క సబ్సిడీ కింద వచ్చే అమౌంట్ని మాత్రము తీసుకోవడానికి లేదు, మొత్తం ఇచ్చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎవరికైతే లబ్ధిదారులకు యూనిట్లు శాంక్షన్ అయ్యాయో ఆ యూనిట్లకు మీద కంపల్సరీగా 3 నుంచి 15 రోజులు ఫ్రీగా కోచింగ్ అంటే శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ విధంగా రాష్ట్రంలోని రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన 2 విడతలో 4 లక్షల రూపాయలు యూనిట్ పెట్టుకున్న తర్వాతనే అమౌంట్ ఇవ్వడము, ఈఎంఐలు కానీ లోన్ల కింద అమౌంట్ కట్ చేయకుండా ఉండడము, ఫ్రీగా 3 నుంచి 15 రోజులు శిక్షణ ఇవ్వడము అన్న అంశాల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇదండి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.